హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేనైతే ఇప్పుడు కర్నూలుకి వచ్చానని చెప్పాను కదా, మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికండి. మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందండి గార్డెన్ అంతా. ఇల్లు చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. నేచర్కి దగ్గరగా ఉంటుందండి ఇల్లు. ఇక్కడ చుట్టుప్రక్కల అంతా చెట్లేనండి. ఎటు చూసినా అటువైపు కొంచెం దూరంలో కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా ప్లేస్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. బాగుంటుందండి. నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇక చెప్పాలి అంటే ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారండి? కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెన్, చపాతీ, వైట్ రైస్ చేసామండి. ఇంకా టిఫిన్ అయిపోయింది. లంచ్కి అయితే వైట్ రైస్, చికెన్ ఉంటుంది అనుకుంటున్నాం. ఇంకా చూసి ఏదైనా మళ్ళీ ప్రిపేర్ చేయాలండి. ఒక 4 days మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత మా ఊరికి వెళ్దాం అనుకుంటున్నానండి. ఇంకేమబ్బా, అంతా రొటీనే కదండి. రొటీన్ లైఫ్లో ఇంకేముంటాయి చెప్పడానికి. ఇంకా నా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇట్లా వీడియోస్ పెట్టడమేనండి నా హాబీ. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉందా ట్రావెలింగ్ది? అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏం చెప్పాలబ్బా, నాకు ఈ ఐడియా అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందండి. యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టు అని. నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. అట్లా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఒక 4 members ఉన్నారండి. వాళ్ళు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తుంటారు. అలా మీకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. వాళ్ళ గురించి నలుగురు తెలుసుకోవడం మంచిదే కదా. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పేర్లు చెప్తాను. రేష్మా, అప్సరా, సల్మా, మౌనిక. వీళ్ళు నలుగురు. ఇంకా కజిన్స్లో అయితే చాలామంది ఉన్నారండి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా ఒకరిద్దరని చెప్పలేను, వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు కదా. ఇక నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి చెప్పుకుంటాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నాకు చెప్తారు. ఇంకా అంతేనండి. ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత నేను కూడా టీచింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. ఏదైనా ఒక మంచి స్కూల్ చూసుకొని. ఇంట్లో పర్మిషన్ ఇస్తే వెళ్తానండి, లేదంటే ఏమీ లేదు. ఇంకా ఇంట్లోనే మామూలు నా పని మొత్తం ఫినిష్ చేసుకొని ఇట్లా వీడియోస్ పెడతాను. లేదు వెళ్ళు స్కూల్స్కి, నీ ఇష్టంలే అంటే ఇంకా వెళ్తానండి. అప్పుడు కూడా వీడియోస్ పెడతానండి. మీరు తప్పదు, నా వీడియోస్ మీరు చూడాల్సిందే. మీకు తప్పదండి. ఇది కర్మైనా అనుకోండి, లేకుంటే ఏదైనా అనుకోండి, కానీ నా వీడియోస్ మాత్రం చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరందరూ నా వాళ్ళే అనుకొని నా మంచి నా చెడు అన్నీ మీకే చెప్పుకుంటున్నాను కదండి. ఇంకా నా లైఫ్ గురించి వస్తే, నా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఈక్వల్గా క్యారీ చేస్తున్నాను. జీవితంలో ముందుకు వెళ్ళాలని ఒక అడుగు ముందుకు వేసానండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. మా ఇంట్లో అయితే ఫస్ట్ అస్సలు వద్దన్నారు. తర్వాత వాళ్ళని బ్రతిమలాడి ఇప్పుడు ఎలాగోలాగా ఓపెన్ చేశానండి. ఇప్పటికి 18 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వాళ్ళు ఇంకా కొంచెం పెరిగి 50 అయితే ఇంకా నా గోల్ నేను రీచ్ అయినట్టే అండి. నాకు కొంత టైం ఇచ్చారండి మా ఇంట్లో. ఆ టైం వరకు నువ్వు 50 members సబ్స్క్రైబర్స్ వస్తే నువ్వు పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా బంద్ చేసే అన్నారండి. నేను అదే అనుకుంటున్నాను. ఒక 3 months లోపల 50 members అయినారంటే కంటిన్యూ చేస్తానండి. ఇంకా లేకపోతే ఇంకా అక్కడికి ఆపేస్తానండి. ఇంకా మీ సపోర్ట్ అంతా నాకు కావాలండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వల్ల ఏదైతే అవుతుందో అన్ని వీడియోస్ పెడుతున్నానండి. నాకు చాలా ఇష్టం యానిమల్స్ అంటే. మా ఇంటి దగ్గరికి అన్ని ఆవులు వస్తుంటాయి. ఇంకా నేనైతే 3 పిల్లలని పెంచుకుంటున్నానండి. ఇంకా కుక్కలు అయితే ఉన్నాయండి. వాటిని కూడా చూసుకుంటాను, పెంచుతానని చెప్పలేను, కానీ చూసుకుంటున్నానండి. అన్నిటికన్నా ఇష్టమైనవంటే నాకు ఆవులు అంటే చాలా ఇష్టం అండి. కర్నూలుకి వచ్చినప్పటి నుండి సోనుని, మోనుని, ఐశ్వర్యాని చాలా మిస్ అవుతున్నాను. వాళ్ళు అక్కడ ఊర్లో ఉన్నారు, నేను ఇక్కడ కర్నూలులో ఉన్నా. కానీ నేను వాళ్ళ గురించి కేర్ తీసుకుంటున్నాలేండి. ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేసి వచ్చా, వాళ్ళకి టైం టు టైం పాలు పోయాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలని. ఇంట్లో చూసుకుంటారని నమ్మకంతోనే వచ్చానండి. ఇంకా ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళను. వస్తే కర్నూలుకి వస్తా, లేకుంటే ఊర్లోనే ఉంటాం. ఇంకా అంతేనండి. నా లైఫ్ గురించి పెద్దగా ఏమీ లేదు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా ఇంతకన్నా ఏముంటుందండి మనకి. ఇంకా నా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఇంకా డిగ్రీ అయినప్పటి నుండి ఇంట్లోనే ఖాళీగా ఉంటాను. ఇంకా ఏదైనా నా వల్ల
నాకు టైలరింగ్ వచ్చండి. నా బట్టలు నేనే ఓన్గా స్టిచ్ చేసుకుంటాను. ఇక మాకు తెలిసిన వాళ్ళవి కూడా ఎవరివన్నా స్టిచ్ చేసి ఇస్తానండి. ఇంకా ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసి నన్ను లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఇంట్లో ఒక అమ్మాయిని అనుకోండి, నన్ను బ్లెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.